అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ప్రమాద ఘటనలో పరిహారంపై మాజీ సీఎం జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అబద్దాలు చెప్పడం జగన్ కు బాగా అలవాటైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాద ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందగా అందులో 3కి నేటికి పరిహారం అందలేదన్నారు. జగన్ ప్రమాదాలను అడ్డుపెట్టుకుని శవరాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వయంగా బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించి ఎప్పటికప్పుడు వారి బాగోగులను తెలుసుకుంటున్నారని అనిత కౌంటర్ ఇచ్చారు. నేను ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి, రైతు భరోసా వీటి గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నా. కానీ ఎక్కడ స్క్రిప్ట్ అనమాట. నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళు కూడా అడుగుతా, కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి. ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి. కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు, వాళ్ళతో సరదాలు చేస్తాడు. అక్కడ కూర్చొని ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. పోనీ పక్కన పెట్టండి. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేనుండుంటే ఇది వచ్చేది, నేనుండుంటే అది వచ్చేది. అరే ఇక్కడ బాధపడి 17 మంది చనిపోయారు. వాళ్ళకి సహాయ చర్యలు ఏంటి? వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమిస్తున్నావు? అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది, నేనుంటే వీళ్ళకి ఇంత అందుండేది. అన్నిటికన్నా కొసమరిపు ఏంటంటే ధర్నా. మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను. ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి. మీ బాబాయ్ని చంపిన ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు. మీ వాళ్ళు 5 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు. వాటి గురించి ధర్నా చేయి. మీ తాలూకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా, వాళ్ళ గురించి ధర్నా చేయి. విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంకొక విషయం, వాళ్ళు మనం బ్లేమ్ చేస్తారు. నేను ఈ రోజు కూర్చొని మాట్లాడాను, ఇండస్ట్రీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడాను. ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు గౌరవ సీఎం గారు. అరేంజ్ చేసాం, వాళ్ళందరినీ పిలిపించాం, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మళ్ళీ ప్రమాదాలు ఇలాగే జరిగితే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా కంపెనీలనే కాదు, ఎవరైతే ఇన్స్పెక్షన్ కరెక్ట్ గా చేయలేదో అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్ గా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈ రోజు ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు గాలి కొదిలేసి ఈ రోజు తగుదనమ్మా అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి, అది కూడా ఏంటి పాపం ఇక్కడ ఉన్న ఎక్స్ మినిస్టర్ గారు